అంటే శంకరాచార్యుల వారికి ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న క్షేత్రాలు ఒకెత్తు, శ్రీశైలం ఒక్కటి ఒకెత్తు అయినప్పుడు అపరశంకరావతారులై శ్రీశైల క్షేత్రం పట్ల అపారమైనటువంటి మక్కువ కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఎంతటి మక్కువ ఉంటుంది. ఒకప్పుడు వారిక్కడ పాలధారలు పంచధారల దగ్గరికి వచ్చి ఇదే శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలమని అక్కడ కూర్చుని ధ్యానమగ్నులైపోతే ఎవరు దగ్గరికి వెళ్ళి ఆయన్ని బహిర్ముఖుల్ని చెయ్యగలరు. కంచి కామకోటి పీఠం అంతా అలజడి పుట్టింది. ఇక మహాస్వామి వెనక్కి రారు. బహుశా జయేంద్ర సరస్వతీ స్వామి వారిని పీఠాధిపతిగా ఉండిపోమ్మని శ్రీశైలంలోనే ఉండిపోతారు, తపస్సులో ఉండిపోతారని. అటువంటప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికి సాధ్యం కాదని, ఒక్క పండితులు వస్తే మాత్రం సంతోషంతో పలకరిస్తారని ఇతరుల్ని పంపించడానికి భయం వేసి మాండలిక వెంకట